ఈరోజు వాక్యాంశము నిమిత్తము విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనందరం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్, ఇర్మియా గ్రంథం ప్రక్కన ఉంటుంది. ఇర్మియా గ్రంథం తర్వాత ఉన్న గ్రంథం అది. విలాప వాక్యముల గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఈరోజు మన వాక్యాంశంగా చదువుకుందాం. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవయ్యుందువు. నీవు నిత్యము ఆసీనుడవయ్యుందువు. నీ సింహాసనము తరతరములుండును. తరతరములో ఉండును. అందరూ ఈ మాట నాతో చెప్పండి. నీ సింహాసనము తరతరములుండును. జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. తరము అనే మాట మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల ఈ తరతరములు అనే మాట లేదా తరములు అనే మాట మనం చూస్తున్నాం కదా. యూజువల్గా బైబిల్ యొక్క క్యాల్కులేషన్స్ ప్రకారం ఒక 30 సంవత్సరాలు ఒక తరంగా మనం వేసుకుంటే, ఒక 30 సంవత్సరాలు ఒక తరంగా మనం భావిస్తే తరతరములు దేవుని సింహాసనం ఉంటుందనే మాట. అంటే భౌతికంగా మనిషి బ్రతికే తరాల గురించి మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో తరతరములు అనే మాట దేవుని యొక్క నిత్యత్వాన్ని, ఆయన ఇటర్నల్ యాట్రిబ్యూట్ని అనేక సందర్భాల్లో తెలియచేసే మాటగా తరతరములు అనే మాట ఉపయోగించబడింది. ఇర్మియా అనే దైవజనుడు విలాప ప్రవక్తగా పిలువబడ్డాడు. ఆయన వీపింగ్ ప్రాఫిట్ అని పిలిచేవారు. లామెంటేషన్స్ అనే ఈ గ్రంథానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, దైవజనుడు అనే ఇర్మియా విలపించాడు. ఎందుకు విలపించాడంటే, ప్రజల దుస్థితిని చూసి, వారి పరిస్థితిని చూసి, దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్న వారి జీవితాలను చూసి, సత్యదేవుని మాటలు వినకుండా లోక సంబంధమైన మాటల మీదే తమ దృష్టి నిలిపి అనేక మందిని చూసినప్పుడు ఇర్మియా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాడు, విలపించాడు. అండ్ ఐఎమ్ షూర్ దేవుని సేవకులు, దేవుని చేత పిలువబడిన వారు ఖచ్చితంగా ఆత్మల నిమిత్తం, అనగా ఆత్మల సంపాదన కోసం దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తారు, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు, విలపిస్తారు. వీపింగ్ ప్రాఫిట్గా ఇర్మియా గారు పిలువబడ్డారు. ఎప్పుడైతే దేవుని ప్రజలు చెరకు అప్పగించబడ్డారో, ఒక ఎగ్జైల్కి వారు తోడుకుని పోబడ్డారో, దైవజనుడు దేవుని ప్రజల దుస్థితిని చూసి ఏడ్చాడు, విలపించాడు. ఆ దుస్థితిని అంతా కూడా గ్రంథస్థం చేశాడు. ప్రజల యొక్క మానసిక పరిస్థితిని కావచ్చు, వారి యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా చక్కగా గ్రంథస్థం చేయడం మాత్రమే కాకుండా విలాప వాక్యముల్లో ఒక నిరీక్షణ కూడా ప్రజలకు ఇచ్చాడు. ఒకవేళ జరిగింది ఏదో అయిపోయింది, మీరు చెరలోనికి వెళ్ళడానికి కారణం మీ యొక్క భక్తిహీనత, దేవుణ్ణి మరిచిపోయిన మీ అనుభవాలు మిమ్మల్ని చెరలోకి తీసుకుపోయాయి. కానీ వాటి నుండి బయటికి రావాలంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. అదేంటంటే దేవుని వైపు తిరగండి. టర్న్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు మరలండి. ఎప్పుడైతే మీరు మరలా విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తారో, ప్రభు నీవే నా శరణం, నీవే నా ఆశ్రయం, నీవే నా ఆధారం అని ప్రభు పాదాలు పట్టుకుంటారో, రెస్టోరేషన్ అనేది స్టార్ట్ అవుద్ది. దేవుడు రెస్టోరేషన్, పునరుద్ధరించేవాడు కాబట్టి పునరుద్ధరణ అనేది ఖచ్చితంగా దేవుడు ప్రారంభిస్తాడు. నో మ్యాటర్ హౌ డార్క్ యువర్ పాస్ట్ లైఫ్, నీ గత జీవితం ఎంత చీకటిమయమైనా, ఎంత అంధకారమయమైనా, నీ గత జీవితం ఎంత భయంకరమైందైనా, ఎవరితో చెప్పుకున్నా పరువు పోద్దేమోనన్నట్టుగా నీ గత జీవితం ఉన్నా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ద మూమెంట్ వెన్ యూ కమ్ టు క్రైస్ట్, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుడు నీ గత జీవితాన్ని అంతా కడిగేసి ఒక నూతన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉంటే వారు నూతన సృష్టి, పాతవేమైపోయినాయి ఇంకా మిగిలి ఉన్నాయి అన్నాడా? పాత జీవితం ఇంకా మిగిలే ఉంది, ఆ రికార్డ్ అలాగే ఉందన్నాడా దేవుడు? నో. దేవుడు తన రక్తంతో నీ జీవితాన్ని కడిగేశాడు కాబట్టి యు ఆర్ ఎ న్యూ క్రీచర్, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకుని ఆయన గట్టిగా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టే. పాతవి గతించిన సమస్తము నూతనం ఆయన. యూ కెన్ ఎంజాయ్ ద న్యూ లైఫ్ విత్ జీసస్. యూ కెన్ ఎంజాయ్ ద న్యూ క్రియేషన్ విత్ ద లార్డ్. నీ ఆలోచనల్లో, నీ తలంపుల్లో, నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ అలవాట్లలో ఒక ఫినామినల్ చేంజ్, అంటే ఎవరు ఊహించలేని మార్పు అనేది నీలోకి వస్తుంది. ఒక వ్యక్తి యేసు ప్రభువును అంగీకరించాడు అనడానికి రుజువేంటి? వాట్ ఈస్ ది ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ దట్ అ మ్యాన్ యాక్సెప్టెడ్ జీసస్? యేసు ప్రభువును ఒక వ్యక్తి అంగీకరించాడు అనడానికి ఒక రుజువు ఏంటి అంటే, అతని ప్రవర్తనలో మార్పును అనేక మంది గమనించగలుగుతారు. ఈ విలాప వాక్యముల గ్రంథంలో కేవలం విలాపం మాత్రమే కాదు, కేవలం శోకములు మాత్రమే కాదు, అంగలార్పు మాత్రమే కాదు. దెర్ వాజ్ ఎ హోప్ ఇన్ దట్ బుక్. ఆ పుస్తకంలో ఒక నిరీక్షణ కూడా కనబడుతుంది. దేవుని కొరకు కనిపెట్టుకునుట మంచిది అనే మాట వాడాడు.
వెయిట్ అపాన్ గాడ్ అండ్ లుక్ అన్ టు గాడ్ ఫర్ డెలివరెన్స్. మీ పాపముల చేత మీరు బందీకానాల్లోకి వెళ్ళిపోయారు, కానీ మీరు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో మీకు నిరీక్షణ ఉంది. దేవుడు మరలా మిమ్మల్ని కట్టేవాడు ఆయన. ఎందుకోసం అంటే ఆయన యొక్క ఇటర్నల్ యాట్రిబ్యూట్, ఆయన సింహాసనము తరతరములు ఉండేది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్య పరిపాలన శాశ్వత కాలం ఉండేది. తరతరములు అనే మాట దైవజనుడు అక్కడ వాడడంలో ప్రపంచంలో అన్నీ మారిపోవచ్చేమో కానీ మారని వాడు మాత్రం మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. Our God is unchanging God. He never changes. His attributes never change. His characteristics never change. His love never changes. His compassion, mercy never changes. ఆయన ప్రేమలో మార్పు రాలేదు, ఆయన కృపలో మార్పు రాలేదు, ఆయన కనికరంలో మార్పు రాలేదు. ఆయన మనల్ని చేర తీసుకుంటే ఆ ప్రేమ గల కౌగిల్లో మార్పు రాలేదు. God remains the same. But so many things in the world are getting changed every day. ప్రతిరోజు ఎన్నో మారుతూనే ఉన్నాయి. టెక్నాలజీ మారిపోతుంది, మనుషుల హృదయాలు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి, విధానాలు మారిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, భౌతికమైన పరిస్థితులు మారిపోవచ్చేమో, డెవలప్మెంట్లో చాలా చేంజెస్ వచ్చేస్తూ ఉన్నాయి, ఎన్నో మారుతున్నాయి ప్రపంచంలో. కానీ మారనివాడు మాత్రం మన దేవుడే. అందును బట్టి దేవునికి ఉన్న ఒక అద్భుతమైన లక్షణాల్లో ఒకటి, గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ అంటాం. ఇమ్యూటబుల్ అంటే హీ నెవర్ చేంజెస్. ఆయన ఎప్పుడు మారలేదు, మారడు కూడా. ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటాడు. పౌలు మహాశయుడు కూడా ఇదే విషయం చెబుతూ, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడండి. ఆయన యుగ యుగముల వరకు అలాగే ఉంటాడు. ఆయన యేసు ప్రభులో మార్పు రాలేదు. నిన్న, ఈరోజు, రేపు అంటే నిన్నటిదినం మార్చి 9వ తారీఖు, ఈరోజు 10వ తారీఖు, 11వ తారీఖుని కాదు అక్కడ అర్థం. అక్కడ దేవుడు భూతకాలంలో, వర్తమాన భవిష్యత్ కాలంలో మార్పు లేనివాడు. దేవుని లక్షణాలే అవి. నీ సింహాసనము తరతరములు ఉంటుంది ప్రభువా. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఆయన తమ రాజుగా అంగీకరిస్తారో, క్రీస్తు ప్రభు సింహాసనానికి తమ జీవితాలు ఎవరైతే అప్పగించుకుంటారో వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. ఆయన పరిపాలనలో నిత్యము ఉంటారని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, వై షుడ్ వి కమ్ టు గాడ్? మనం అసలు దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? ఆదివారం ఇలాంటి ప్రార్థనా మందిరాలకు ఎందుకు రావాలి? బైబిల్ ఎందుకు మనం చదవాలి? ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభుని ఎందుకు మన జీవితంలో చేర్చుకోవాలి? బహుశా కొంతమంది అంటారు, వెస్లీ గారు కొంచెం కష్టాలు ఎక్కువ ఉన్నాయండి, అవి కొంచెం గట్టెక్కిపోయేలా కొంచెం ప్రార్థన చేయండి, అవి గట్టెక్కేస్తే చాలండి అన్నట్టుగా కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఉండొచ్చు. మరి కొంతమంది ఎందుకు వస్తున్నారంటే ఒక ఉద్యోగం కోసం, ఒక వ్యాపారం కోసం, ఒక మ్యారేజ్ కోసం, ఒక బిడ్డల కోసం, ఒక ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం కోసం, లేదా సమాజంలో గుర్తింపు కోసం బహుశా కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారేమో. కానీ ఎందుకు మనం దేవుని దగ్గరికి రావాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఒక్కడే నిత్య జీవానికి మనకు ప్రసాదించగలడు. నేను ఒక ఇంటర్వ్యూ అలా ఒక గ్లాన్స్ చూస్తూ ఉంటే ఒక ఆమె మరొక ఆమెను అడుగుతుంది, అమ్మా ఈ రోజున చాలామంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, యేసు ప్రభుని తమ రక్షకునికి అంగీకరించుకున్నారు, ఈ విషయంలో మీరు ఏం మాట్లాడతారంటే, ఒక మతానికి సంబంధించిన ఆమె అంటుంది, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి రోగాలు రావట్లేదా? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి అపవాదాలు లేవా? కొంతమందికి యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఫెయిల్యూర్స్లో లేరా? లేదా కొంతమంది యేసు ప్రభుని అంగీకరించి కూడా సూసైడల్ టెండెన్సీలో లేరా? ఏముందని అక్కడికి వెళ్తున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు, ఇక్కడ ఏమీ లేదు, అక్కడ ఏముందని వెళ్తున్నారని ఆమె ఒక సందేహాన్ని వెల్లడి చేసింది. అండ్ దట్ వాస్ ఎ గుడ్ థింగ్. ఆమె చెప్పిన దానిలో పొరపాటు ఏం లేదు. అఫ్ కోర్స్ దేవుని అంగీకరించినంత మాత్రాన మన జీవితాల్లో రోజా బల్ల కాదు మన జీవితాలను. ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. సమ్టైమ్స్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలకు జీవితం కొన్నిసార్లు అంత సులభమైంది కాదు, అంత ఈజీ ఏం కాదు. శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, రోగాలు వస్తున్నాయి, కరోనా వ్యాధి కూడా వచ్చింది, చాలామందికి ఇబ్బందులు పడ్డారు, అపబాధలు ఉండొచ్చు, నిందల అవమానాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు దగ్గరికి మనం వచ్చింది కేవలం వాటి కోసం మాత్రమే కాదు. యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చింది కేవలం వాటి కోసమే. అయితే ఈ లోకంలో ఉన్న మనుషులందరికన్నా మనం దౌర్భాగ్యం ఉన్నాడు పౌలు మహాశయుడు. అంటే మనుషులు లోకంలో వీటి కోసమే ప్రాకులాడతారు. ఎప్పుడు వారికి ఆరోగ్యం కావాలా, ఉద్యోగాలు కావాలి, ఆ తర్వాత ఏదో రకమైన దీవెన కోసమే ప్రాకులాడారు చాలామంది ఉన్నారు. దే నెవర్ థింక్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించారు. శాశ్వతమైన దేవుని ప్రణాళికల గురించి వారిలో ఎప్పుడూ ఆలోచన ఉండదు. ఆ రోజు గట్టెక్కేస్తే చాలు. అలా గట్టెక్కడానికి ఎవరేం చెప్తే అది చేయడానికి రెడీ అన్నట్టుగా ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో రకరకాల పరిస్థితుల్లో చాలామంది ఇరుక్కుపోయి ఉన్నారు. బట్ వై వీ కమ్ టు క్రైస్ట్? వై వీ కమ్ టు జీసస్?
ఎందుకు వచ్చాం యేసయ్య దగ్గరికి? ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? మేము ప్రప్రథమంగా యేసయ్యను అంగీకరించింది మా ఆత్మరక్షణ కోసం. హల్లెలూయా. ఇన్ ఆర్డర్ టు గెట్ సేవ్డ్ ఫ్రమ్ ఇటర్నల్ డామినేషన్. యేసు ప్రభువుగా రక్షకుడు. ఎవరు ఈయన? ఎక్కడి నుంచి రక్షిస్తారు? ఎలాంటి రక్షణ మనకిస్తారు అంటే, ఇటర్నల్ డామినేషన్ అనగా నిత్య శిక్ష నుండి, నిత్య ఉగ్రత నుండి మనిషిని కాపాడడానికి లోకానికి వచ్చిన నిత్య రక్షకుడిని యేసు ప్రభువారు. ఉద్యోగాలు రావా, వ్యాపారాలు అభివృద్ధి పొందవా, బిడ్డలు పుట్టరా, వివాహాలు జరగవా, ఇళ్ళు కట్టమా, ఇన్ని తర్వాత సంగతి చేస్తాడు దేవుడు. ఆయన మేలు చేయకుండా విడిచిపెట్టాడు తన ప్రజలను. కానీ వాటి కోసమే మనం కనుక యేసు ప్రభు దగ్గరికి వస్తే, ఐఎమ్ టెలింగ్ యూ గెట్ జీసస్ వెరీ రాంగ్. ప్రభువును నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆత్మరక్షణ కోసం, నిత్య జీవం కోసం, తరతరములు ఉండే ఆయన సింహాసనము, ఆయన రాజ్యస్థాపన. ఈ లోకంలో ఎవరైతే తమ జీవితాలు యేసయ్యకి అప్పగిస్తారో ఒకనాడు ఆయనతో పాటు శాశ్వత కాలం ఉండబోతున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దే విల్ బీ ఇన్ ఎటర్నిటీ విత్ జీసస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సదాకాలము క్రీస్తు ప్రభుతో ఉండాలనే ఆశ నీలో ఉందా? అలాంటి తృష్ణ నీలో ఉందా? ఐ వాంట్ టు బి విత్ యూ లార్డ్. నీతో ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నీ సింహాసనము తరతరములుండును అనే లేఖన భాగాన్ని మనం ఆశ్రయిస్తే, బైబిల్ గ్రంథంలో తరతరములు ఉండేవేంటి, దేవుని లక్షణాలు ఏంటో నేను త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. అందరూ జాగ్రత్త వినాలి. దిస్ ఈస్ ఎ బ్లెస్డ్ మెసేజ్. వాట్ విల్ లాస్ట్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. తరతరములు నిలిచేవేంటి, దేవుని లక్షణాలు తరతరములు ఉండేవేంటి అని ఆలోచన చేస్తే, ఆయన సింహాసనం తరతరములు ఉంటుందనే రాజ్యం అనే విషయాన్ని మనం ఆల్రెడీ చూసాము. అయితే వెన్ వి డైవ్ ఇన్ టు ద స్క్రిప్చర్, బైబిల్ గ్రంథంలోనికి మనం గనక లోపలికి వెళ్ళగలిగితే తరతరములు ఉండే ఆశీర్వాదాలు ఏంటి, దేవుని యొక్క లక్షణాలు ఏంటో పరిశీలన చేసి మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఎంత ప్రశస్తమైన వాడో గమనిద్దాం. కీర్తన గ్రంథం 33వ కీర్తన 11వ వచనాన్ని మనం చదివితే ఒక చక్కని మాట కీర్తనకారుడు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. Psalm 33 and verse 11, the Bible says, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన సంకల్పములు ఎప్పటి వరకు ఉంటాయట? తరతరముల వరకు ఉంటాయి. ఆయన సంకల్పములు తరతరములు ఉంటాయి. ఇంగ్లీష్లో రాయబడింది థాట్స్ ఆఫ్ గాడ్స్ హార్ట్ అనే మాట. అంటే ఆయన హృదయములో నుండి వచ్చే ఆ తలంపులు, ఆ సంకల్పములు తరతరములు నిలిచేవి. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. అనగా దేవుని ఆలోచన సదాకాలం నిలుస్తుంది. మనుషుల ఆలోచనలు కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత గతించిపోతాయేమో. మనుషులకు ఆలోచనలు కొంతకాలం వరకే పరిమితం అవుతాయేమో, కానీ దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు శాశ్వత కాలం ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ మనం కట్టాలి అన్నప్పుడు మొట్టమొదటిగా దానికి ఒక ప్లాన్ వేస్తాం. ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయమని అడుగుతాం. సార్, మా స్థలం కొలతలు ఇన్నున్నాయి, 300 గజాల స్థలం లేదా ఒక 500 గజాల స్థలం, దీనిలో మాకు ఒక కార్ పార్క్ కావాలి, ఒక పోర్టికో కావాలి, ఆ తర్వాత ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి, ఇన్ని బెడ్రూమ్స్ కావాలి, ఇన్ని కిచెన్స్ కావాలి, డైనింగ్ హాల్ ఎంత ఉండాలి అని మన స్పెసిఫికేషన్స్ ఆయనకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ప్లాన్ రెడీ చేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం బిల్డింగ్ కట్టినప్పుడు అవి చక్కగా ఉంటున్నాయి. అయితే గమనించండి ప్రియులారా, దేవుడు సృష్టికర్త కాబట్టే ఆయన సృష్టించిన ప్రతి వస్తువు పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడి యొక్క ప్రపంచాన్ని కలుగు చేశారంటే ప్రపంచానికి ఒక ఉద్దేశం దేవునికి ఉంది. ఆ తర్వాత మనుషులను దేవుడు తన రూపంలో తన పోలికలో చేసుకున్నాడు కాబట్టే ఇక్కడున్న మనం ఏ ఒక్కరూ కూడా నిరుపయోగమైన వారం కాదు, పనికిమాలిన వారం కాదు. వేస్ట్ ఫెలోస్ ఎవరు ఇక్కడ లేరు. కొంతమంది అడుగుతుంటారు, వేస్ట్ ఫెలో ఏం మాట్లాడుతున్నారు అంటారు కదా. అయితే దేవుని దృష్టిలో వేస్ట్ ఎవరు లేరు. దేవుడు అందరిని ఒక ఉద్దేశంతో కలుగు చేశాడు. అయితే మన జీవితాల్లో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే, ఆయన సంకల్పాలకు మనం లోబడకుండా, ఆయన ప్రణాళికలకు మన జీవితాన్ని అప్పగించకుండా మన సొంత ఉద్దేశాలు, సొంత ప్రణాళికలు కలిగి ఉండి జీవితంలో నష్టపోతున్నాం. ఆ సమయంలో కూడా దేవుడు అంటున్నాడు, మరలా నీకు ఇష్టమైతే రా నా దగ్గరికి, నీ జీవితాన్ని మరలా పునరుద్ధరిస్తాను, నేను నా సంకల్పాలు నీ జీవితంలో నెరవేరుస్తాను. ఒక మాట జాగ్రత్త గమనించండి, దేవుని సంకల్పాలు అనే ఉద్దేశాలు ఎవరి జీవితంలో నెరవేరుతాయంటే, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారి జీవితాల్లో దేవుని ప్రణాళికలు ఏమవుతాయి? నెరవేరుతాయి. లోబడనంతకాలం దేవుని ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్పులోనికి రావు. యూ క్యాన్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ యాజ్ లాంగ్ యాజ్ యూ డిసొబే టు హిస్ వర్డ్. దేవుని మాటకు లోబడని నీ జీవితం ఎప్పుడు కూడా దేవుని సంకల్పాలను చూడదు.
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. గాడ్స్ ప్లాన్స్ ఆర్ సంథింగ్ అమేజింగ్. దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి, ఆయన ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి, ఆయన ప్రణాళికలు ఎంతో గొప్పవి, ఆయన తలంపులు ఎంతో గొప్పవి అని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూనే ఉంది. థాట్స్ ఆఫ్ హిస్ హార్ట్, దేవుని యొక్క ఇంటెన్షన్స్, ఆయన యొక్క పర్పసెస్, ఇవన్నీ మన జీవితంలో స్పష్టంగా నెరవేరుతున్నాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. హిబ్రూ భాషలో మెకషబా అనే పదం ఉపయోగించారు. సంకల్పములు అన్న చోట మెకషబా అనే పదం ఇటర్నల్ ప్లాన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఉద్దేశాలు. కొన్నిసార్లు ఆయన ఉద్దేశాలు మనం పసిగట్టలేక, ఆయన ప్రణాళికలు మనం పసిగట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాం, లేదా బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఎందుకు దేవుడు నా పట్ల ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు, ఆయన దేవుడు ఎందుకు నా పట్ల ఇంత కఠినంగా ఉన్నాడు, అందరూ చూడు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటే నేను ఒక్కదాన్ని ఎందుకు ఈ శ్రమ అనుభవించాలి, ఈ ఒంటరితనంతో ఎందుకు నేను బాధపడాలి, లేదా ఎందుకు ఈ నిందలు నేను పొందాలి, మా కులం మా మతం అంతా కూడా నిందలేస్తూ ఎవరూ మా దగ్గరికి రాకుండా అన్నీ భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని నెట్టివేసి అందరూ మమ్మల్ని వదిలిపెట్టేసి ఇస్తూ ఉంటే ఎందుకోసం, దేవుని కోసం మాకు ఈ శ్రమ అని కొన్నిసార్లు నువ్వు బాధపడే పరిస్థితులు నీ జీవితంలో రావచ్చు. ఎట్ ద టైమ్ స్టిక్ టు గాడ్స్ ప్లాన్. దేవుని చిత్తాన్ని నీ జీవితాన్ని సమర్పించు, ఆయన సంకల్పాలు నీ జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేయి. మీలో ఎంతమంది ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేస్తారు లేదో కానీ, ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని సొల్లో మనం చేసే ప్రార్థనలో ఒక అంశం ఏమై ఉండాలంటే, లార్డ్ ఫుల్ఫిల్ యువర్ ప్లాన్ అండ్ యువర్ పర్పస్ ఇన్ మై లైఫ్ టుడే. ఈరోజు నా జీవితంలో నీ సంకల్పము, నీ ఉద్దేశము నా జీవితంలో నెరవేర్చండి ప్రభు అని ప్రార్థన చేసావా? కొంతమంది ఉదయాన్నే లేచిన తర్వాత ఈరోజు ఏం చేయాలనే ఆలోచనలు చాలామందిలో ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, డబ్బులన్నీ ఎలా వృధా చేసుకోవాలి, ఎలాంటి త్రాగుబోతుల విందుల్లోకి వెళ్ళాలి, ఎలాంటి బాతకానీల్లో దిగాలి, ముసలం ముచ్చట్లు ఎలా దిగాలి, ఇలాంటి ఆలోచనలు చాలామందికి. కానీ ఎప్పుడైనా ప్రార్థన చేసావా, లార్డ్ లీడ్ మీ అండ్ గైడ్ మీ ఫర్ యువర్ పర్పసెస్ టు బి ఫుల్ఫిల్డ్. ఆయన సంకల్పములు సదాకాలం ఉంటాయి. Whoever submits their lives into the hands of God and stick to God's plan, they will see victory in every area of their lives. ప్రతి అంశములోనూ, ప్రతి ఏరియాలోనూ దేవుని యొక్క నడిపింపును, ఆయన యొక్క ప్రభావాన్ని నువ్వు చూడాలంటే స్టిక్ యువర్ లైఫ్ టు గాడ్స్ ప్లాన్. దేవుని చిత్తానికి, ఆయన సంకల్పానికి నీ జీవితాన్ని నువ్వు అప్పగించగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. అపవాది అంటాడు, యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు నువ్వే తీర్చిదిద్దుకోవచ్చు, నీకు ఎవరి సహాయం అక్కర్లేదు. యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్. పరీక్షకి వెళ్తున్నావా, చాలులే చదివే కదా, చాలులే ప్రార్థన కావాలా, మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన కావాలా, ఎందుకు అక్కర్లేదులే, అదేదో నువ్వు చూసుకుని వెళ్ళిపో అనుకుంటావు చాలామంది. దేవుడు ప్రేరేపణించిన కొంతమంది దేవుని సేవకులు ప్రార్థన చేయించుకోవాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు నువ్వే తీర్చిదిద్దుకోవచ్చు, అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. సాతాను మనిషికి నేర్పించింది అదే కదా. ఇది నిజమా? డౌట్ వేశాడు మనిషిలో. నీకు దేవుని అవసరం ఉందంటావా? దేవుని మాట వినాల్సిన అవసరం నీకుందా? నో. ఏ రోజైతే దేవుని మాటను ధిక్కరిస్తావో ఆ రోజు నువ్వు దేవుళ్ళగా అయిపోతావు అన్నాడు. తెలుగు బైబిల్లో మీరు దేవతల వలె అవుతారనే మాట రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో యూ షల్ బికమ్ లైక్ గాడ్. నువ్వు దేవుడు అయిపోతావు. దేవుడు అంటే సృష్టించువాడని కదా, కలుగు చేయవాడని కదా. దట్ మీన్స్ Eve, you can create your own future. You don't have to stick to God's plan. You don't have to depend on God's purposes. ఆయన ఉద్దేశాలు నీకెందుకు, ఆయన తలంపులు నీకెందుకు, ఆయన ఏదో ఆయన చేసుకుంటాడు. నీ భవిష్యత్తు నీది. దేవుడు లేకుండా నువ్వు ఆ స్థాయికి వచ్చేయచ్చు. ఎప్పుడో తెలుసా, ఆయన మాటకు ధిక్కరించినప్పుడు. ఈరోజు ఎంతమంది ఇలాంటి రెబలియస్ మైండ్తో లేరంటారు? లాట్ ఆఫ్ యంగ్ పీపుల్, అనేక మంది ఎవరి జీవితాలు ఇదే తిరుగుబాటు స్వభావం. తండ్రి మాట వినరు, తల్లి మాట వినరు, దేవుని సేవకులు మాట చెబుతాడు అసలు వినరు. ఎందుకంటే దేవుని సేవకులు డబ్బు కోసం సేవ చేసుకుంటారు అన్న ఆలోచన కొంతమందిలో. ఒక రోజున చెడు నిర్ణయాలు తీసుకుని నష్టపోయి తప్పిపోయిన కుమారులకు 2 పందుల మధ్యలో నొక్కి వేయబడినప్పుడు ఎవరు గుర్తొస్తారు? అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఆ స్థితికి వెళ్ళకముందే నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించే. లార్డ్, ఐ వాంట్ టు యాక్సెప్ట్ యువర్ పర్పస్ అండ్ యువర్ ప్లాన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో కూడా దేవుని సేవ చేయకూడదనే నిర్ణయం అయితే నాకు ఉండేది. ఈరోజు నేను ఏదైతే పని చేస్తానో అది చేయకూడదనే ఆలోచన. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ ఉద్యోగాలు వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చి వారు పడిన ప్రయాస, ఐఎమ్ ద ప్రైమరీ విట్నెస్. బహుశా మీలో చాలామందికి మా ప్రారంభం తెలియకపోవచ్చు. సంఘం అభివృద్ధి పొందిన తర్వాత, నేను ప్రపంచానికి పరిచయం అయిన తర్వాత
అనేక మందికి బహుశా నేను పరిచయం అయిన తర్వాత మీలో చాలామందికి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, కానీ వెరీ ఫ్యూ పీపుల్ నో అవర్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ ది ప్రైమరీ విట్నెస్ ఫర్ మై పేరెంట్స్. వారు ఎంత సేవలో ప్రయాసపడ్డారో, నలిగిపోయారో, నిందల అవమానాలతో ఎంతగా నలిగిపోయారో నాకు తెలుసు. మాకు 2 గదులు ఉండేవి పడుకోవడానికి. మా తల్లిదండ్రులు పడుకునే ముందు వారు మాట్లాడుకుంటున్న మాటలు అప్పుడప్పుడు మాకు వినబడుతుంటే సేవ గురించి, సేవాభారం గురించి, నశించిపోతున్న ఆత్మల కొరకు వారు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఆ పడుకునే సమయం తక్కువ సమయం, ఆ సమయంలో కూడా ఎవరికోసం ప్రార్థన చేయడం, ఎవరి గురించి ఆలోచన చేయడం. అనేకసార్లు దేవుని ప్రజల కష్టాలు, సంఘంలో అనేక మంది కష్టాలు మా కష్టాలుగానే భావిస్తాం. అఫ్ కోర్స్ మీరు ఆనందించిన అది మా ఆనందమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాధ్యత, సంఘం పట్ల ఉన్న బాధ్యత. అదే ఒక స్వార్థికులు అయితే ఈరోజు ఒక ప్లేస్లో మరొక ప్లేస్లో వెళ్ళిపోయి అటు ఇటు తిరిగేసి ఇల్లు వదిలేసి 3 సంవత్సరాలు వెళ్ళిపోయినా ఎవరు అడిగేవాళ్ళు ఉండరేమో, కానీ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సంఘం అనగా ఆ కాపరత్వం చాలా కొన్నిసార్లు కష్టంగానే అనిపించవచ్చు, కానీ గాడ్ ఈజ్ హెల్పింగ్ అస్. దేవుడు సహాయం చేస్తున్నాడు. వారు పడిన ప్రయాసంతా నేను చూశానేమో, నిందల అవమానాలు చూశానేమో, కొన్నిసార్లు ఇబ్బంది అనిపించేది. ఒక కాము ఉండేది, నేను కానుక లేకపోతే మీరు ఎలా బ్రతుకుతారు అనేది. అమ్మ, బ్రతికించేవాడు దేవుడు కదమ్మా. ఈరోజు ఇస్తావు, రేపు పొద్దున ఇవ్వకపోతావు నువ్వు. కానుకలు కొన్నిసార్లు దేవుని సేవకులు పేదోళ్లనో లేదా వాళ్ళు పోషించబడాలని ఇవ్వట్లేదు కదా, నువ్వు వాక్యాహారాన్ని భుజిస్తున్నావు కనుక. దేవుని సేవకులు ఆత్మీయ ఆహారానికి ఇస్తున్నారు కాబట్టి దానికి బదులుగా నువ్వు ఏమి ఇవ్వగలవు, ఏమిచ్చి ఆ రుణాన్ని తీర్చుకోగలవు. కొన్ని సందర్భాల్లో దేవుని సేవకులు చేసే పరిచర్య, వారు చేసే ప్రార్థనలు, వారు అందించే వాక్యాలు కనబడవు. చాలామందికి ప్రజలు ఇచ్చే కానుకలే కనబడతాయి. చాలామంది మేమే ఏదో ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా. నువ్వు పొందుకోవట్లేదు ఏమి, ఇక్కడ వాక్యం ద్వారా దీవెన పొందట్లేదు. ఎన్నిసార్లు స్ఫూర్తిని పొందావు నువ్వు? మరణ పంచునికి వెళ్ళిపోయి నువ్వు ఎన్నిసార్లు వాక్యాల ద్వారా వెనక్కి రాగలిగావు? అనారోగ్యంతో పడిపోయి నిన్ను ఎన్నిసార్లు దేవుని వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరిచి లేవనెత్తాడు, స్ఫూర్తినిచ్చాడు, ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఏమి ఇవ్వగలవు దానికోసం? నువ్వు ఇచ్చే ఆ 50 రూపాయలు 100 రూపాయలు లెక్కేసుకున్నావు చాలాసార్లు. ఆధ్యాత్మికంగా నువ్వు దేవుని పొందుతున్నప్పుడు దేవుని సేవలో ముందుకు కొనసాగుతున్న దైవజనులను ప్రోత్సహించడం పొరపాటేం కాదు, అది తప్పేం కాదు. చాలామంది ఇలా మాట్లాడుతుంటే చాలా ఇబ్బందులు అనిపించేది. స్కూల్లోకి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు దేవుని సేవకులు. మీకు డబ్బులు ఎలా వస్తాయి అని అడిగితే మా దగ్గర ఆన్సర్ ఉండేది కాదు కొన్ని సందర్భాల్లో. అది చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుండేవాళ్ళు. ఇప్పుడంటే ఆన్సర్ చెప్పగలను, కానీ అప్పుడు చెప్పాల్సిన ఆ పరిస్థితి అయితే లేదు. అంటే వాళ్ళ ఆలోచన కొంతమంది కావాలని వీళ్ళు ప్రజల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళే అన్న ఆ ముద్ర వేయాలని చాలామంది కావాలన్న ప్రశ్న అడిగేవారు. దేవుని సేవకులు పడే ప్రయాస, వారు నిద్రలేని రాత్రులు, భోజనాలు దొరకని రోజుల్లో దేవుని సేవ కోసం కొండల్లో కోనల్లో అనేకసార్లు తిరిగిన సందర్భాలు ఎవరు జ్ఞాపకం చేసుకోరు కొన్ని సందర్భాల్లో. అయితే అవన్నీ నేను చూసిన తర్వాత ఎస్, నేనైతే సేవ అయితే చేయకూడదు, బాగా కష్టపడి చదవాలా, ఒక మంచి స్థానానికి వెళ్ళాలి, అవసరమైన 2 చేతులతో సంపాదించి మా తల్లిదండ్రులకి సఫిషియెంట్ మనీ నేనే ఇవ్వాలి. అండ్ ఆఫ్ కోర్స్ మా అక్క, మా తమ్ముడు, మేము ముగ్గురం కూడా ఇదే నిర్ణయం. కానీ ఈరోజున దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవి అంటే, మేము ముగ్గురం సేవలో మాత్రమే కాకుండా మాకు వచ్చిన జీవిత భాగస్వాములు కూడా దేవుని సేవకుల కుటుంబాల్లోంచే. దేవుని నా మనస్తోత్రం కలుగును గాక. మేము మరేది చూడలేదు, కులం చూడలేదు, లేదంటే మరొకడు మేము చూడలేదు, వారు డబ్బులు ఇస్తారా లేదా మేము చూడలేదు. కేవలం దేవుని సేవకుల కుటుంబం సేవాభారం ఉందా లేదా చూసాం. మా ముగ్గురికి దేవుడు చక్కని జీవిత భాగస్వాములను ఇచ్చాడు. ఈ రోజున ఎంత బిజీ అయ్యామంటే ఒకరినొకరు పలకరించుకోవడానికి కూడా కొన్నిసార్లు మాకు ఏముంటలేదు, టైం ఉండలేదు. ఎస్ మై ఫ్రెండ్స్, ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? నా ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, ఏదేదో సాధించేయాలనే. కానీ ఈరోజు నా దేవుడు తన ప్రణాళికలకు నా జీవితాన్ని ఎప్పుడైతే అప్పగించానో, 2001 సంవత్సరంలో దేవుడు మా ఇంట్లో అనుమతించిన ఒక శ్రమను బట్టి నా జీవితాన్ని ఎప్పుడైతే ప్రభువుకి అప్పగించానో, ఈ రోజున దేవుడు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో దేవుడు వాడుకుంటున్నాడంటే ఇది కేవలం దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్టిక్ యువర్ లైఫ్ టు గాడ్స్ ప్లాన్ మై డియర్ సిస్టర్. ఎందుకు కంగారు పడిపోతున్నావు? ఎందుకు ఆందోళన పడిపోతున్నావు? లోకస్తులను చూసి ఎందుకు మత్సర పడిపోతున్నావు? చాలాసార్లు వారు డెవలప్ అయిపోతున్నారండి. నువ్వు అవ్వలేదా? ఆత్మలో అభివృద్ధి పొందలేదా? నువ్వు విశ్వాసంలో అభివృద్ధి పొందలేదా? నువ్వు ప్రేమలో అభివృద్ధి పొందలేదా? ఇవి చాలా ఉన్నతమైన అంశాలు కాదా? ప్రతిసారి ఎవరినో లోకస్తులను చూసి ఎందుకు కృంగిపోతున్నావు? ఎన్నైకసార్లు ఎందుకు దుఃఖపడి దేవుని అవమానపరుస్తున్నావు? నో యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపు ఏంటో నీకు తెలియాలి. ఈరోజు రక్షణ పొందిన వారితో సమానులు భూమి మీద మరొకరు లేరు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ వండర్ఫుల్. ఎవరితో కంపేర్ చేయగలుగుతావు నీ జీవితాన్ని? ఈరోజు వాట్సాప్లో ఆన్ చేస్తూ ఉంటే, యూట్యూబ్లో ఆన్ చేస్తూ ఉంటే, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తూ ఉంటే ఒక వివాహం గురించే, పెళ్లి గురించే
ఆ పెళ్ళిలో ఆమె ఎంత చీర కట్టింది, ఆయన ఎంత బట్టలు వేసాడు, ఆయన ఇలా మాట్లాడాడు, ఆయన అలాగే ఏడిసాడు, ఆయన ఇలా నవ్వాడు, ఆయన అలా గెంతాడు. ఇదే మొత్తం అంతా ఇదే యూట్యూబ్ అంతా. కొంతమంది అవన్నీ చూసి వావ్ మాకు అలాంటివి ఏమీ లేవు. ఎందుకమ్మా ఏడుపు? నీకు రక్షణ లేదా? నీకు యేసయ్య నేను రక్షించలేదా? నిత్య జీవాన్నే వారసత్వంగా నీకు ఇవ్వలేదా ఆయన? క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారందరూ దేవుని వారసులు. హల్లెలూయా. ఒక కోటీశ్వరుడు కొడుకు యొక్క స్థాయి బహుశా అలా ఉండొచ్చేమో, కానీ దేవదేవుని యొక్క బిడలం క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు మన వారసత్వం చాలా గొప్పది. వి ఆర్ ది ఎయిర్స్ ఆఫ్ గాడ్ అని బైబిల్లో రాయబడి దేవుని వారసులు. నో యువర్ ఐడెంటిటీ, నో యువర్ వాల్యూ. నీ విలువ ఏంటో గుర్తించు, నీ ఉద్దేశం ఏంటో గుర్తించు. ప్రతి చిన్నదానికి వాళ్ళని వీళ్ళు చూసి ఏడవద్దు, ఇబ్బందులు పడద్దు. మా అమ్మగారు అంటూ ఉండేవారు, కొండ దగ్గర పెట్టుకుని రాళ్ళ కోసం ఎడుతావేంటారు అనేవారు అప్పుడప్పుడు. అంటే అర్థం ఏంటి? ఆ సామెత కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉండేవారు. ఎవరో వస్తూ ఉండరు మా ఇంటికి కౌన్సిలింగ్ కోసం. వాళ్ళు ఏ చిన్న చిన్న వేషాలు వేస్తుంటే మా తల్లిగారు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఉన్నదంటే ఏదో కొండ బద్దలు కూడా చెప్పేస్తారు. కొండ దగ్గర పెట్టి రాళ్ళ కోసం పెడుతున్నాడా లే అనేవారు, అంతే. మరో లేచి ఇంటికి వెళ్ళిపోతుంటాడు బాగానే చక్కగానే. కొన్నిసార్లు కొన్ని మాటలు గట్టిగా పనిచేస్తాయి కొంతమందిలో, ఒక్క మాట అయినా కానీ కదా. కొండ దగ్గర పెట్టుకుని చిన్న చిన్న రాళ్ళ కోసం ఎందుకమ్మా ఏడుస్తాను? కొండలాంటి యేసయ్య, ఆ బండ క్రీస్తే అని బైబిల్లో రాయబడింది. హీఈస్ ద ఫర్మ్ ఫౌండేషన్ దట్ వీ హ్యావ్. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఆయన సంకల్పములు సదాకాలం ఉంటాయి. స్టిక్ యువర్ లైఫ్ టు దట్ ప్లాన్. దేవుని ఉద్దేశాలకు సంకల్పాలకు నీ జీవితాన్ని అప్పగించు. ప్రభువా నాలో నెరవేరాల్సింది నీ చిత్తమే అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, సబ్మిట్ చేసుకోగలిగితే దేవుడు గొప్ప ద్వారాలు నీ కోసం తెరుస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. దేవుని సంకల్పాలు గొప్పవి అని కీర్తన గ్రంథంలో రాయబడితే లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనంలో కొంతమంది ప్రజలట దేవుని సంకల్పాన్ని నిరాకరించారు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును ఏం చేశారట? నిరాకరించారు. యాక్సెప్టింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ చాయిస్. దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. దేవుడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, దేవుడు తన అపోస్తలుల ద్వారా, దేవుడు తన బిడ్డల ద్వారా తన సంకల్పాన్ని నీకు చేరవేస్తాడు. అమ్మా దిస్ ఈజ్ మై ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. సహోదరుడా నీ పట్ల నా చిత్తం ఇది, అమ్మా నీ పట్ల నా చిత్తం ఇది అని దేవుడు ఏదో ఒక విధానంలో తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని నీకు చేరవేస్తాడు. నువ్వు అంగీకరిస్తావా నిరాకరిస్తావో నీ చేతిలోనే ఉంది. ఇట్స్ యువర్ చాయిస్. ఆ చాయిస్ కూడా మనకు లేకపోతే మనకి రోబోట్లకి పెద్ద తేడా ఏమీ లేదు. దేవుడు మనల్ని తన రూపంలో సృష్టించుకున్న విధానానికి అర్థమే లేదు. చాయిస్ అనేది లేకపోతే, ఎంపిక చేసుకునే లక్షణం లేకపోతే దేవుడు డిక్టేటర్ అయిపోతాడు. మనమేమో బానిసలం అయిపోతాం. కానీ దేవుడు మనల్ని బానిసలుగా చేయలేదు. గాడ్ నెవర్ క్రియేటెడ్ us as slaves. దేవుడు మనకి నాయకుడిగా ఉండాలని ఆశించాడు, మాస్టర్గా ఉండాలనుకున్నాడు. కానీ ఆయన డిక్టేటర్గా ఉండాలని ఆశపడలేదు ఆయన. మీరు ఎప్పుడైనా దేవునిలో డిక్టేటర్షిప్ని మీరు చూడరు. ఆయన మనకు మాస్టర్గా ఉండాలని, మనల్ని నడిపించాలని, మన నాయకుడిగా, మన లీడర్గా, మన గైడ్గా ఉండాలనుకున్నాడు. కానీ చెప్పండి, ఆయన డిక్టేటర్ అయితే కాదు. చాయిస్ ఇస్తాడు ఎప్పుడు కూడా ఒక మనిషికి. మంచి చెడులు ముందు పెట్టి నీకేం కావాలో కోరుకో అన్నాడు దేవుడు. నువ్వేం కోరుకుంటే అదే, దానికి సంబంధించిన పర్యవసానాలు నీవే, దానికి సంబంధించిన రిజల్ట్ నువ్వు చూడాల్సిందే. ప్రజలు దేవుని సంకల్పమును నిరాకరించారు అని బైబిల్లో రాయబడదు. ఈరోజు నువ్వు ఆ గుంపులో ఉన్నావా? ఒకసారి పరీక్ష చేసుకో. దేవుని సంకల్పాన్ని అనుదినము నిరాకరిస్తున్నావా? దేవుడు చెబుతున్నాడు నీకు పలానా పని చేయమని, దేవుడు చెబుతున్నాడు నీకు ఇలా ఉండాలని, దేవుడు చెబుతున్నాడు నీకు భవిష్యత్తు సేవ చేయాలని, దేవుడు చెబుతున్నాడు నీకు లోకం మీద నీ దృష్టి వద్దు అని. కానీ ఆయన సంకల్పాన్ని నిరాకరించి నీ మార్గంలో వెళ్ళిపోతావా? కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో, కానీ దేవుని సంకల్పము, ఆయన చిత్తము చేయవారు శాశ్వత కాలం నిలబడతారు. హల్లెలూయా. మొదట్లో కొంచెం కష్టం ఉండొచ్చేమో, మొదట్లో కొంచెం సవాలుతో కూడిన పరిస్థితులు ఎదుర్కోవచ్చేమో, కానీ రాను రాను దేవుని యొక్క చిత్తము నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందని లేఖనానుసారంగా మీకు తెలియజేస్తున్నాను. అందును బట్టి తరతరములు ఉండేవి దేవుని సింహాసనము, ఆ తర్వాత ఆయన సంకల్పములు తరతరములు ఉంటాయని బైబిల్లో రాయబడి.
ఇప్పుడు దేవుని సంకల్పానికి ఎవరైతే తమ జీవితాలు అప్పగించుకుంటారో వారికి ఒక ఆశీర్వాదం ఉంది బైబిల్లో. చూపించమంటారా ఆశీర్వాదం ఏంటో? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆశీర్వాదం చూడడానికి? ప్రైజ్ ది లార్డ్. రోమన్స్ 8:28, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదివితే అక్కడ ఒక చక్కని మాట బైబిల్లో మనం చూస్తాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యూజువల్గా మనం దేవుని ప్రేమించు వారికి అనే మాట దగ్గర మాత్రం ఆగిపోతుంటాం, కానీ ఆయన సంకల్పం ద్వారా పిలువబడిన వారికి, ఆ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన సంకల్పానికి లోబడిన వారికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సంకల్పానికి తమ జీవితాలు అప్పగించుకున్న వారికి ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి? మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. All things will work together for good for those who love God and called according to his purposes. దేవుని సంకల్పానికి లోబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. మనం ఆ చివరి మొక్క గట్టిగా పట్టుకుంటాం కదా మనం. వీఆర్ వెరీ స్మార్ట్ ఎనఫ్ ఇన్ హోల్డింగ్ సర్టన్ వర్డ్సెస్ ఇన్ ద బైబిల్ అండ్ వర్డ్స్. ప్రభువా సంకల్పం ద్వారా పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి అన్నావు కదా. సమకూడి జరుగుతారే, సమకూడి జరిగించే ప్రభువారు ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు అంటాడు, ఆ పై వచ్చిన వాళ్ళు కూడా కొంచెం చదువు అమ్మ కొంచెం గట్టిగా. నువ్వేమో దేవుని ప్రేమించట్లా, దేవుని సంకల్పానికి లోబడ్డం లేదు, కానీ సమస్తం ఏమైపోవాలి నీకు? సమకూడి జరిగిపోవాలంట. ఏమవుతాయమ్మా? ఒక ఆయన ఒక రెస్టారెంట్కి వెళ్ళాడట. ఈ రోజుల్లో రెస్టారెంట్లు బాగా ఏమైపోతున్నాయి చెప్పండి? ఆంటీలు బాగా ఫేమస్ అయిపోతాయి ఈ రోజుల్లో. హైదరాబాద్లో ఒక ఆంటీ మామూలుగా ఫేమస్ అవ్వలేదు కదా, ఇంకా యూట్యూబ్ తెరవగానే ఆంటీయే. ఆమె ఏదో ఒక రోడ్డు ప్రక్కన రైసు ఇవన్నీ అమ్ముకుంటా ఉంది, ఒక్కసారిగా వైరల్ చేసి పడేశాడు. ఇంకా ఆమె సెలబ్రిటీ అయిపోయింది ఈ రోజుల్లో. పక్కోళ్ళు అంటారు, మమ్మల్ని కూడా సెలబ్రిటీలు చేయండి అంటారు. మళ్ళీ ఇంకో టీం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. సరే, రెస్టారెంట్లు, హోటల్స్ ఇవన్నీ కూడా బాగా ఈ రోజున పాపులర్ అయిపోయినాయి. ఇళ్లల్లో ఎవరు ఏం చేయట్లేదు చెప్పండి? ఈరోజు వండుకోవట్లేదు. స్విగ్గీ, జొమాటో ఆర్డర్ పెట్టేయండి. శనివారాలు ఆదివారాలు ఎవరు ఇళ్లలో వండుకోవట్లేదట. ఒక సర్వే చెప్పింది, నేను చెప్తుంది కాదు అది. నన్ను అనుకోకండి ఏ ఒకరు, నేను మంచోడినే, మిమ్మల్ని ఏమన్నా. ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి ఆదివారాలు శనివారాలు ఇళ్లలో వంటలు లేవట. ఇప్పుడు అన్నీ ఏంటి? బయటికి వెళ్ళి తినేయడం, లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేయడం. ఒక ఆయన ఒక హోటల్కి వెళ్ళాడట, ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు, లేకపోతే ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళగానే అడిగాడట, బాబు ఏమున్నాయి అన్నాడు. ఏమున్నాయి? ఇడ్లీ ఉంది, సాంబార్ ఉంది, ఆ తర్వాత పూరీలు ఉన్నాయి, వడలు ఉన్నాయి, బజ్జీలు ఉన్నాయి, ఏమున్నాయి మొత్తం వాళ్ళ దగ్గర లిస్ట్ అంతా చెప్పాడు. అవునా, మరి చట్నీ లేదా అన్నాడు. చట్నీ ఉందండి. అదేమో కొనాలా ఫ్రీ అన్నాడు. ఫ్రీయే బాబు అన్నాడు. చట్నీ ఫ్రీయే, సాంబార్ ఫ్రీయే, పూరీ కర్రీ ఫ్రీయే. నిజం చెప్పండి అన్నాడు. నిజమే బాబు, చట్నీకి మేము డబ్బులు తీసుకోము, ఆ తర్వాత సాంబార్కి మేము డబ్బులు తీసుకోము, పూరీ కర్రీకి మేము డబ్బులు తీసుకోమంటే 3 గిన్నెలు పెట్టి మొత్తం వేసి ఇచ్చే అన్నాడట. ఇస్తారండి ఎవరైనా? అవి ఉచితం ఎప్పుడు చెప్పండి? అవి ఉచితం ఎప్పుడు? దానికి సంబంధించిన టిఫిన్ నువ్వు కొన్నప్పుడు 2 ఇడ్లీలు కొన్నావు అనుకో, అప్పుడు ఆ చట్నీ వేస్తా. అంతేగాని ఎంత గిన్నెట్టు కలిపి చట్నీ ఫ్రీ అట్టు కదా, కొంచెం వేసి ఇచ్చేటి మేము ఇంటి దగ్గర ఇడ్లీలు వేసుకుంటాం అంటే ఎత్తాడా? కర్రీ పాయింట్కి వెళ్ళామంటాడు. అక్కడ రూపాయికి కడతా ఉంటారు అక్కడ కదా. అవి ఎప్పుడు ఫ్రీగా వస్తాయి? అవి ఎప్పుడు నీకు లభిస్తాయి? దెర్ ఈస్ ఎ కండిషన్. దాని ముందున్న ఒక విషయాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు, నువ్వు ఒక టిఫిన్ నువ్వు ఆర్డర్ చేయగలిగితే దానికి సంబంధించినవన్నీ కూడా నీకు ఇస్తూ ఉంటారు కదా. దేవుని సంకల్పం ద్వారా పిలువబడిన వారు అనగా లోబడిన వారు, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. తరతరములు దేవుని సంకల్పాలు నిలవబడతాయని బైబిల్లో రాయబడింది. లెట్స్ కమ్ టు ద సెకండ్ థింగ్. తరతరములు ఉండే మరొక శ్రేష్టమైన అంశం ఏంటంటే 119వ కీర్తన దగ్గరికి రండి. Psalm 119 and verse 90, 90వ వచనం. 119వ కీర్తన 90వ వచనం మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఇలా ఉంది, చదవండి. నీ విశ్వాస్యత తరతరములు ఉండును. నీవు భూమిని ఏం చేశావు? స్థాపించావు గనుక అది ఎలా ఉంది? అది ఎలా ఉంది? స్థిరంగా ఉంది. నువ్వు భూమిని స్థాపించావు ప్రభువా, అందుకు అది స్థిరంగా ఉంది. నీ విశ్వాస్యత ఎలా ఉంటుందన్నాడు? తరతరములుండును. ఎమూనా అనే మాట హిబ్రూలో రాయబడింది విశ్వాస్యత. దాని ఇంగ్లీష్లో ఫెయిత్ఫుల్నెస్, ఫర్మ్నెస్, దేవుని యొక్క నమ్మకత్వం తరతరములు ఉంటుందట. అందరూ నా వైపు చూడండి ఒకసారి. చరిత్రలో ఎవరినైనా దేవుడు నమ్మించి మోసం చేశాడా? చెప్పాలి గట్టిగా. నో, ఎవ్వరూ చెప్పలేరు.
దానికి ఆన్సరే లేదు కదా. ఎందుకోసం అంటే దేవుడు ఎప్పుడు కూడా తన విశ్వాస్యతను కాపాడుకునేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. తన విశ్వాస్యతను, తన నమ్మకత్వాన్ని దేవుడు ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాడు. కొంతమంది వ్యక్తులు ఉన్నారు చరిత్రలో, వాళ్ళు ఇచ్చిన మాట తప్పరన్నట్టుగా, కొంచెం కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాళ్ళు దాన్ని నిలబెట్టేసుకున్నారు అన్నట్టుగా కొంతమంది చరిత్రలు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ మనిషి ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టేసుకున్నాడంటే దేవుడు ఇంకెంత గొప్పవాడు. ఆయన సృష్టికర్తనే దేవుడు ఇంకెంత గొప్పవాడు. మాట ఇచ్చాడు, నా ప్రజలను రక్షిస్తానని శిలువ మీద మరణించి ఆ మాట నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఓ పాట రాస్తున్నాను, వెరీ సూన్ ఆ పాట వస్తుంది. సందర్భం వచ్చిన కాబట్టి చెబుతున్నాను. ఆ పాట, దేవుడు నాకు ఇచ్చిన పాట ఎలా ఉంటుందంటే, నీ తోడు నేనని మాటిచ్చావుగా, భూమిలో నాకై జన్మించి ఆ మాట నిలిపావుగా. నీ రక్షణ నేనని మాటిచ్చావు, నాకై శిలువలో మరణించి ఆ మాట నిలబెట్టావు. ఆ అర్థంతో పాట రాస్తున్నాను. ఐఎమ్ షూర్ ఆ పాట అనేక మందిని కదిలించాలని, క్రైస్తవ ప్రపంచం దీవెనకరంగా ఉండాలని. ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. ఆయన నీ తోడు నేనని చాలామంది నీకు మాట ఇచ్చి ఉండొచ్చు, కానీ సమయం వచ్చిన తర్వాత వాళ్ళందరూ నేను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నీకు కష్టం వస్తే నా దగ్గరికి రా, నేనున్నాను అని చాలామంది చెప్పు ఉండొచ్చు, కానీ కష్టం తీరా వచ్చిన తర్వాత అందరూ ఉంటారేమో కానీ వాళ్ళు మాత్రం కనబట్టలేదు. నీ జీవితాన్ని నిలబెడతాను నేను, నీకు అందమైన భవిష్యత్తుని ఇస్తానని నీకు వాగ్దానం చేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, కానీ ఆ వాగ్దానాలు చాలామంది నిలబెట్టుకోలేకపోయారు. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన విశ్వాస్యత తరతరములలో ఒక్కసారి నువ్వు దేవుని నమ్మావంటే, ఆయన చేతులు నీ జీవితాన్ని అప్పగించావంటే, ఆయన ఎప్పుడు నిన్నేం చేయడు? ఆయన విడిచిపెట్టడు. ఆయన నువ్వు వదిలేస్తావేమో కొన్నిసార్లు, కానీ దేవుడు మాత్రం నిన్నేం చేయడు? ఆయన విడిచిపెట్టాడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిలినా, నా కృప నిన్ను విడిచిపోదు. మై గ్రేస్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ. పర్వతాలు తొలగిపోవచ్చు, నీ కళ్ళ ముందు కనబడుతున్న పర్వతాలు లాంటి వాళ్ళు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కానీ దేవుని కృప నేను విడిచిపోవట్లేదు. ఎంత నమ్మకమైన దేవుడు అండి ఆయన. నమ్మించి ఎవరిని మోసం చేయలేదు ఆయన ఇప్పటిదాకా, ఇక ముందు కూడా చేయడు ఆయన. ఎందుకంటే ఆయన విశ్వాసత కలిగిన వాడు. అనేక సార్లు మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు ఎలా ఉన్నాడు? నమ్మదగిన వారిగా ఉన్నాడు. కొంతమంది మనుషులు ఉంటారు, నమ్మించి మోసం చేసేస్తూ ఉంటారు. అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది యోధులు ప్రపంచంలో తమ ముందున్న శత్రువులను చాలా అద్భుతంగా ఎదుర్కోగలిగారు, కానీ తమ వెనకాల ఉన్న వారిని మాత్రం ఎదుర్కోలేకపోయారు వాళ్ళు. కారణం ఏంటో తెలుసా? వెన్నుపోటు అనే ఆ పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే, వెన్నులో పొడి చేస్తారనమాట వాళ్ళు. చాలామంది దే ఆర్ వెరీ గుడ్ ఎనఫ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ది ఎనిమీస్ దట్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వారి కళ్ళ ముందున్న శత్రువులతో పోరాడడానికి చాలాసార్లు చాలామంది సంసిద్ధంగా ఉంటారు, కానీ ఆ వెనకాల ఉన్న వాళ్ళు పొడిచే పోట్లు ఉంటాయి చూసారా, వెన్నుపోట్లు, అవి చాలా భయంకరమైనవి. అన్ని రంగాల్లోనూ, రాజకీయాల్లో ఉండొచ్చు, కుటుంబాల్లో ఉండొచ్చు, వ్యవస్థల్లో ఉండొచ్చు, ఆఫీసుల్లో ఉండొచ్చు, కొన్నిసార్లు సంఘాల్లో కూడా ఉండొచ్చు. వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు ఉంటారు కొంతమంది. జూలియస్ సీజర్, ఎ గ్రేట్ వారియర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ చరిత్రలో జూలియస్ సీజర్ యొక్క వీరోచితను పోరాటం చేసేవాడు ఎవరు లేరు. అతని ముందు ఎవరు నిలబడలేకపోయేవారట. ఆజానుబాహుడు చాలా అద్భుతంగా పోరాడేవాడు. ఆఖరికి తన ఆంతరంగికమైన వ్యక్తి చేతుల్లోనే జూలియస్ సీజర్ చచ్చిపోతాడు. వాడి పేరు బ్రూటస్. బ్రూటస్ అనేవాడు పొడిచేస్తాడు సీజర్ని. అప్పుడు సీజర్ వెనక్కి తిరిగి చూసుకుంటే, అంతకాలం తను పెట్టిన భోజనం తిన్నవాడు, తనకేదన్నా ఉంది అంటే అది కేవలం సీజర్ నుండే వచ్చింది. బ్రూటస్కి అధికారం కావచ్చు, సమస్తం కూడా. అలాంటి వాడు ఒక రోజున సీజర్ను పొడి చేస్తాడు. ఆ జూలియస్ సీజర్ వెనక్కి తిరిగి ఏడుస్తూ, బ్రూటస్, నేను చచ్చిపోతున్నందుకు బాధపడట్లేదు, కానీ నీ చేతిలో చచ్చిపోతున్నాను చూసావా, దానికోసం బాధపడుతున్నాను. మరణం ఎప్పుడైనా వస్తుందో నాకు తెలుసు, కానీ నీ చేతిలో చనిపోవడం నాకు చాలా బాధనిస్తుందని జూలియస్ సీజర్ ఏడుస్తూ చచ్చిపోతాడు. కొన్నిసార్లు వెన్నుపోట్లు ఉంటాయి, పొడిచేవాళ్ళు ఉంటారు కొంతమంది. నమ్మకంగా ఉంటూనే, నమ్మకంగా తిరుగుతూనే అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు కావచ్చు, ఉన్నది మరొకట్లా ప్రపంచానికి చెప్పడం కావచ్చు, మరొకటి ఏదైనా చేయడం కావచ్చు. మనుషుల యొక్క తత్వమే అది, మనుషుల యొక్క ప్రవర్తన ఎలాంటిది. దేవుని బిడ్డ, నువ్వు క్రైస్తవుడు అయితే, దేవుని బిడ్డవైతే, నువ్వు ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలని, కానీ ఎవరిని వెన్నుపోటు పడడానికి వీల్లేదు. అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? క్యాన్సిల్ దెమ్, స్టాప్ దెమ్. నీ ద్వారా అనేక మంది దీవెన పొందాలి, ఆశీర్వాదంగా ఉండాలి, కానీ నమ్మించి ఎవరిని మోసం చేయదు, వెన్నుపోటు పొడవద్దు ఎవరిని. అది మంచిది కాదు.
మనుషుల తత్వాలు మనిషిని మోసం చేయడం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఒక్కసారి ఆయన నమ్మాడు అంటే, ఒక్కసారి ఆయన చేతుల్లో మన జీవితాలు అప్పగించామంటే శాశ్వత కాలం నడిపించే దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి వేసారు పరిచయం. హల్లెలూయా. 23వ కీర్తన మనకు నేర్పించే పాఠం ఇది కాదా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చివరి వచ్చిన దగ్గరికి వచ్చేసరికి చిరకాలము యెహోవా మందిరంలో నేను ఏం చేస్తాను? నివాసం చేస్తాను. అటు ఇటు బాగానే ఉన్నాయి, మరి మధ్యలో ఒక కరువు ఉంది. ఏంటది? గాఢాంధకారం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకు భయపడవు అంటే, కీర్తనకారుడు అన్నాడు, నీవు నాకు ఎలా ఉన్నావు? తోడే ఉన్నావు. గాఢాంధకారంలో నీతో ఉండేవాడు ఎవరో ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీకు అన్నీ బాగున్నప్పుడు, అంత బాగున్నప్పుడు నీ చుట్టూ చాలామంది తిరుగుతారు. చాలామంది, అమ్మ ఇంకా నీ అంతటోళ్ళు లేరమ్మా, రాజమండ్రి ఇంకా ఉంది అంటే అది నిన్ను బట్టే అమ్మా. నీకు అన్నీ ఉన్నప్పుడు చాలామంది నీ చుట్టూ చాలామంది తిరిగి పొగిడి నీ దగ్గర అన్ని లాభాలు పొందుకుంటారేమో. కానీ ఒక్కసారి నువ్వు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళావంటే వస్తారా ఎవరైనా? వచ్చారా పోనీ ఇప్పటిదాకా? నో, పీపుల్ విల్ డెఫినెట్లీ లీవ్ యూ దేర్. ఈ సమయంలో వారిని టచ్ చేస్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ బాధలేమో మనం కూడా పొందాలేమో అన్న ఫీలింగ్లో చాలామంది ఉంటారు. నేను ఎప్పుడు చెబుతుంటాను, జాగ్రత్తగా గమనించండి. నీ సుఖాల్లో నీతో ఉండేవాళ్ళ కన్నా నీ కష్టాల్లో నీతో ఉండేవాళ్లే నిజమైన స్నేహితులు. ఆ స్నేహితుల మనసు కూడా దేవుని మనసు అయి ఉంటేనే. హల్లెలూయా. అది దేవుని మనసు. అది నమ్మకమైన దేవుడు ఆయన నమ్మకమైన వాడు కాబట్టే మన చేయి ఆయన ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. చాలాసార్లు మనం దేవుని గాయాలు రేపు ఉంటాం, ఆయనకి అసహనాన్ని తెప్పించుంటాం, కోపాన్ని తెప్పించుంటాం. మన పిల్లలు చిన్న చేయకుండా పని ఏదైనా చేస్తుంటేనే ఇప్పుడు మనకి కోపాలు చెప్పండి ఏ రేంజ్లో ఉన్నాయి, మీటర్లు బద్దలైపోతున్నాయి కోపాలకి. కానీ అనేకసార్లు మనం దేవుని గాయాలు రేపుతున్నామే, ఆయన కోపాన్ని తెప్పిస్తున్నామే. నిజంగా మనం కోపించినట్టుగానే ఆయన కూడా మన మీద కోపించుంటే మనం బ్రతికుండగలిగేవారమా? ఈ మాత్రమేనా మనం ఉండగలిగేవాళ్ళమా? వాట్ ఎ కంపాషనేట్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ పేషెన్స్. నమ్మకమైన దేవుడు, విశ్వాస్యత తరతరములు ఉంటుంది. అలా అని చెప్పి తరచుగా ఆయన గాయాలు రేపమన్న ఉద్దేశం కాదు. ట్రస్ట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఆయన ఎంత నమ్మకమైన వాడో నువ్వు గుర్తెరిగి ఆయన అంగీకరించి. ఈ రోజుల్లో చాలామంది చిన్న శోధనలు, కష్టాలు వచ్చిన యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది కనబడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ మాటలు వింటే నేను చెప్పాలన్న మాట ఏంటంటే, యేసు ప్రభువులో ఏ చెడుతనాన్ని చూసి ఆయన విడిచి వెళ్ళిపోతావు నువ్వు? ఆయన నీకు ఏం చేయలేదని విడిచి వెళ్ళిపోతావు నువ్వు. నీకోసం ప్రాణం పెట్టాడే, మరణాన్ని జయించి తిరిగి లేచి, మరణం మనిషి జీవితం ముగింపు కాదు, మరొక అద్భుతమైన జీవితం ఉందని రుజువుపరిచాడే. మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నిత్య రాజ్యంలో మీకు చోటు ఉంది, మీరు నాతో ఉంటారు సదాకాలం అని అభయం ఇచ్చాడే. ఏ చెడుతనాన్ని చూసి యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఏ చెడుతనం యేసు ప్రభువులో ఉందని చెప్పి, ఏ అపరిశుద్ధత ఆయనలో ఉందని చెప్పి ఆయన విడిచి వెళ్ళిపోతున్నావు? నమ్మకమైన దేవుడు ఆయన. మాట ఇచ్చాడు, మాటను ఏం చేశాడు? ఆయన నిలబెట్టుకున్నాడు. దావీదుకు మాట ఇచ్చాడు, దావీదు నువ్వేం కంగారు పడుకు, నువ్వు ప్రార్థన చేసావు నా సన్నిధిలో, నీ కడుపును పుట్టిన ఒక్కడు ఖచ్చితంగా సింహాసనం మీద ఉంటాడు అని వాగ్దానం చేశాడు. దినాలు గడుస్తూ ఉన్నాయి. దావీదు గారి కడుపున చాలామంది పుట్టారు అనుకోండి. అందులో ఒకడిని దేవుడు సెలెక్ట్ చేసుకుని సొలొమోను ద్వారా తన ప్రణాళికలు నెరవేర్చాడు. సొలొమోనికి కూడా పిల్లలు ఉన్నారు. అందులో ఒకడు సొలొమోను తర్వాత రాజు అయ్యాడు. కానీ దావీదులో ఉన్నంత శ్రేష్టమైన అనుభవాలు ఆ తర్వాత తరాల్లో కనబడటం లేదు. ఆ తర్వాత తరాల్లో మనకు కనబడట్లేదు. భక్తిహీనత వచ్చేసింది, దుష్టత్వం వచ్చేసింది. ఒక్కొక్కరు దేవుని దూరం అయిపోతుంటే వారి భక్తిహీనతను బట్టి దేవుడు వారిని ప్రక్క తప్పించేస్తున్నాడు. కానీ ఎక్కడో దేవుని వాగ్దానం ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. అరే దావీదుకు మాట ఇచ్చాను కదా, దావీదును బట్టి మీ అందరిని బట్టి బైబిల్లో మీరు ఎక్కడైనా రాజుల గ్రంథాలు కానీ దినవృత్తాంతాల గ్రంథాన్ని మీరు చదివితే, రాజైన దావీదుకు దేవుడు ఇచ్చిన ప్రమాణమును బట్టి గాడ్ రిమెంబర్స్ దాట్. దేవుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ ప్రణాళికని జ్ఞాపకం చేసుకుని దావీదును బట్టి కొన్నిసార్లు అంటారు కదా, రే మీ నాన్న బట్టి అంటారు కదా, మీ నాన్న బట్టి నేను వదిలేస్తాను రా, మీ అమ్మను బట్టి లేదా మీ తల్లిని బట్టి నేను వదిలిపెట్టేస్తున్నాను అంటాను చూసారా. అలాగే దావీదును బట్టి దేవుడు స్పేర్ చేసుకుంటూనే వచ్చాడు. నానాటికి భక్తిహీనత పెరిగిపోతూ ఉంది.
యోధా రాజుల్లో అక్కడ కొంతమంది రాజులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దేవునికి అవిధంగానే బ్రతికారు. సింహాసనం నిర్వీర్యమైపోతున్నప్పుడు దేవుడు చూశాడు. ఒక్కరోజు ఆయనే వచ్చి కూర్చున్నాడు సింహాసనం మీద. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో దావీదు కుమారునిగా పుట్టడం ద్వారా he established his kingdom that is never perishing kingdom. అది ఎప్పుడు నశించిపోనే రాజ్యం. వాగ్దానం నిలబెట్టుకోవడానికి మనుషుల్ని చూశాడు. ఏ ఒక్కరు నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితిలో ఆయనే వచ్చేసాడు. ఆయనే వచ్చి కూర్చున్నాడు. దాట్స్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని యొక్క మంచితనం అది. ఆయన మంచితనం అది. నీ విశ్వాస్యత తరతరములు ఉంటుంది అన్నమాట అందరూ జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఆరాధించే ప్రక్రియలో, ఆయన స్తుతించే ప్రక్రియలో, లార్డ్ ఐ వర్షిప్ యూ బికాజ్ యు ఆర్ ఫెయిత్ఫుల్. I worship you, Lord, because you are trustworthy. I worship you because you are firmful in keeping your promises. వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో, మాట ఇచ్చి నిలబెట్టుకోవడంలో నువ్వు ఎప్పుడు నమ్మదగిన వాడివే ప్రభువా. నువ్వు మోసం చేసేవాడివి కాదు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఆ మాట గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 మరియు 21 వచనాలు మనం చదువుకుని ముగింపు ప్రార్థనలోకి వెళ్దాం. Ephesians chapter 3 and verses 20 and 21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే చెప్పండి, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా, ఆ మాట కావాల, క్రీస్తు యేసు మూలముగా, క్రీస్తు యేసు ద్వారా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడోది, సంఘములో దేవుని మహిమ తరతరములో ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? అందరూ చెప్పాలి. సంఘం అంటే ఏంటి? ఇప్పుడు మనం చూసిన బిల్డింగా కాదు, దాన్ని ఫెసిలిటీ అంటారు. దేవుని మందిరం మనందరం ఉన్నాం కాబట్టి ఇది ఉంది. మనం ఎవరు లేకపోతే దీనికి ఏమైనా ఉపయోగం ఉందా? అంటే మనం ఎవరు లేవనుకోండి, ఈ బిల్డింగ్కి ఏమైనా ఉపయోగం ఉందా? ఈ ఫెసిలిటీకి ఏమైనా అర్థం ఉందా? మనం ఉన్నాం కాబట్టే ఇది ఉంది. సంఘం పెరుగుతుంది కాబట్టే మనం ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. అదే ప్రజలు ఎవరు లేరనుకోండి, ఎక్స్టెన్షన్ వీటికి అర్థమే లేదు. యు ఆర్ ద చర్చ్ అండ్ ఐ యామ్ ద చర్చ్. దేవుని దృష్టిలో సంఘం అంటే మనమే. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసు మూలముగా సంఘములో సదాకాలం ఏముంటుందట? మహిమ ఉంటుంది. తరతరములు మహిమ. ఈ మహిమ ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు ప్రభు ద్వారా. అందరూ చెప్పండి, ఎవరి ద్వారా? సంఘంలోనే ఎల్ఈడి ద్వారా కాదు మహిమ రావడం. లేకపోతే మా చర్చిలో అండి పోడియం చాలా పెద్దది ఉంటుందండి, దానివల్ల వచ్చిందా మహిమ సంఘానికి? నో. మా చర్చిలో అండి పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయండి, ఏసీ ఉంటుందండి, అన్నీ ఉంటాయి. ఎవరు కాదనలేరు కదా. ఎవరి సంఘానికి తగ్గట్టుగా వాళ్ళు కట్టుకుంటారు, ఉంటాయి కూడా. కానీ దట్స్ నాట్ ద గ్లోరీ. నీ సంఘంలో ఏసీ ఉందనో, లేదా పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయనో, పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయనో, పెద్ద పెద్ద పోడియం ఉందనో, ఎల్ఈడి ఉందనో, మరొకటి కాదు కదా సంఘానికి మహిమ. యేసై ఉన్నాడు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. జస్ట్ బికాస్ యూ హ్యావ్ జీసస్, God's people give priority to him. Christ is the center of the church. ఏ సంఘానికైనా క్రీస్తు ప్రభువారు కేంద్రమై ఉండాలి. హల్లెలూయా. రాజకీయాలు కాదు కేంద్రం, ఎలక్షన్లు కాదు కేంద్రం. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు కొనసాగాలంటే సంఘం అంతా ఎలక్ట్ చేసుకోవాలట. వాళ్ళు ఒప్పుకుంటారు అయ్యగారు ఒకటి, లేకపోతే ట్రాన్స్ఫర్. 3 సంవత్సరాల్లో ట్రాన్స్ఫర్ అయ్యగారికి. థ్యాంక్ గాడ్ మన చర్చిల్లో ట్రాన్స్ఫర్ లేవు. హల్లెలూయా. దేవుని చేత నియమించబడిన దైవజనుడు, అభిషక్తులైన దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. దేవుని చేత ఎన్నుకొనబడిన వారు. దేనికి మహిమ? సంఘానికి. క్రీస్తు ప్రభుకి ప్రాధాన్యత. ఆయన స్వరం వినబడుతుందా లేదా? నేను ఒకసారి అమెరికాలో చర్చికి వెళ్తే ఆ చర్చిలో ప్రసంగం చెప్పమన్నారు. శుభ్రంగా రెడీ అయిపోయాను. ఉదయాన్నే లేచి ప్రసంగం అంతా చక్కగా సిద్ధపడి ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారిని అడిగాను, ఎంతసేపు చెప్పమంటారా? 7 నిమిషాలు చెప్పండి అంది. 7 minutes. అంతకుమించి చెప్తే ఏమైద్దండి అన్నాను. మా వాళ్ళు ఎవరైనా వినరండి, మా వాళ్ళు ఎవరు ఉండరండి. 7 నిమిషాల పబ్బు ఎప్పుడైనా చూసారా మీరు? ఎక్కడైనా 7 నిమిషాల సినిమా ఎక్కడైనా చూసారా మీరు?
7 నిమిషాలే తాగి ఇంకా అయిపోయింది అన్నవాళ్ళు ఎవరైనా చూసారా? జీవితాన్ని పాడు చేసుకునే దానికేమో గంటలు గంటలు కావాలి నీకు, జీవితాన్ని కట్టేది మాత్రం 7 నిమిషాలు కావాలా నీకు? నేను చెప్పనండి వాక్యం అన్నాను. మరి అలాంటప్పుడు ఆ ఫ్లైయర్లు అన్నీ వేస్తే కదా ఏదో చెప్పాడు అన్నారు. పోరాడి 3 నిమిషాలు సాధించిన తర్వాత మొత్తం 7 నిమిషాలకు 3 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చారు నాకు టైము. ఉన్నదన్నట్టుగా చెప్పాను దేవుని వాక్యం. ఆ రోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వాల్సిన విలువ దేవునికి ఇస్తున్నామనే అంశం మీద మాట్లాడాను. చాలామంది వచ్చి ఆ తర్వాత కలుసుకుని వెస్లీ గారు థ్యాంక్ యూ ఫర్ దిస్ మెసేజ్, వీ నీడ్ ఇట్. 7 నిమిషాలు వర్తమానాలు ఏం సరిపోతాయమ్మా నీకు? నువ్వు తినే టిఫిన్ కూడా అరగంట తింటున్నావే రోజుకి. వాక్యం 7 నిమిషాలా నీకు? ప్రార్థన 2 నిమిషాలా? ప్రార్థన అంటే స్తోత్రం ప్రభు కాపాడే నాయన. మరి నువ్వు పెద్ద విఐపి కాపాడాడు రోజు, అదే కాపాడే ఏం చేస్తున్నావు దేవుడి కోసం? కాపాడాడని. తాగిపడిపోతున్నాను కాపాడేలే నిన్ను. బైక్ మీద 4 ఎక్కించుకుని తిరిగేస్తున్నాను కాపాడేలే నిన్ను. నోరు తిరగా కాపాడే అంటే చెప్పు, ప్రార్థన బలగా ప్రార్థన దేవుడి సెలలో. ఫీల్ ఇట్ వెన్ యూ ప్రే ఇట్. ప్రార్థన చేసే ప్రార్థన ఫీల్ అవుతూ చేయండి. ప్రార్థన ఆరాధించావా? మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి. ప్రజలు ఎవరైనా చూస్తారు. ఇప్పుడు ఏమైంది? కొంతమంది ఉంటారు చూడడానికి వస్తారు. అలాంటి వాళ్ళ గురించి ఎందుకు బాధపడతావు? నువ్వు ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయి, చదువు దేవుని వాక్యాన్ని. వాక్యం చదువుతుంటే రెఫరెన్స్లు చెప్తుంటే తెరవండి, బైబిల్ గ్రంథం తెరిచి అది ఎక్కడో చదవండి. నువ్వు ఎక్కడే రెఫరెన్స్లు తిరిగిపోతాను. నువ్వు ఇంటి దగ్గర ఏం చదువుతున్నావు బైబిల్? నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. రెఫరెన్స్లు తీస్తే అలా చేతి వేళ్ల మీద ఉండాలా. షకీనా గ్లోరియా గురించి సాక్ష్యం చెప్పగలను నేను. మా చర్చికి అంటే మన సంఘానికి అప్పుడప్పుడు సేవకులు వచ్చి వాళ్ళు వాక్యం చెప్తా ఉంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అనగానే ఇంకా ఆ రెఫరెన్స్ కూడా పూర్తి అవ్వదు అందేసుకునేది, చదివేస్తుండేది. లేదా మత్తయి సువార్త 11:28 అనగానే చదివేస్తూ ఉంటే కొంతమందికి సంఘంలో డౌట్ ఏంటో తెలుసా? పాస్టర్ గారు మొత్తం లిస్ట్ అంతా ఇచ్చేసి ఉంటారు గ్లోరాకి, మొత్తం అంతా ఏం చేస్తుంది చదివేస్తున్నాను. ఆమె బైబిల్ ఎలా ఉంటుందో తెలుసా? అండ్ అఫ్ కోర్స్ నా బైబిల్ కూడా బాగా అరిగిపోయి ఉందనుకోండి, మార్చాలని అయితే లేదు, అరిగిపోయి ఉంటుంది బైబిల్. తను ఏదైనా ఒక రెఫరెన్స్ తీయాలి అంటే అలా చేత్తో ఒకసారి తీస్తే అక్కడ వచ్చేస్తుంది, అంతే. అలవాటైపోయింది అన్నమాట బైబిల్ అలా. హోషే గ్రంథం తీయమ్మనగానే మనం అరగంట అయిపోతే ఇంక ఎదుగుతూనే ఉంటాం. సిస్టర్ గారు ఎక్కడండి? అదే నేను కూడా చూస్తానంటే ఆమె అద్భుతమైన సిస్టర్లు ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీళ్ళిద్దరూ మళ్ళీ ఇంకోళ్ళ వైపు చూడడం. కొంతమంది ఇక బాధ అంత ఎందుకులే, బైబిల్ అయితే పట్టుకెళ్ళాం కదా, రెఫరెన్స్ ఇలాగా అక్కడ వేసేస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇంక మనకి ఎందుకులే బాధ. బైబిల్ ఉండటమే మనకు కావాలి. మరి బైబిల్ ఉండటమే కావాలన్నప్పుడు ఎప్పుడు తెరుతావా బైబిల్? నువ్వు ఆసక్తి ఉందా దేవుని వాక్యం పట్ల? రీడ్ ఇట్, మనస్ఫూర్తిగా చెయ్యి దేవుని కార్యాలు. ప్రభుని దీవిస్తాడు, ఆశీర్వాద. సంఘము ద్వారా దేవునికి ఏముంది? మహిమ. ప్రపంచంలో చాలా ఎంటిటీలు ఉండొచ్చు, ప్రపంచంలో చాలా కింగ్డమ్స్ ఉండొచ్చు, ప్రపంచంలో చాలా వ్యవస్థలు ఉండొచ్చు, కానీ దేవుడు మహిమను పొందే స్థలం ఏదైనా ఉంది అంటే అది యేసే రక్తం ద్వారా కడగబడిన సంఘమే. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. ద చర్చ్ దట్ వాస్ బాట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ బ్రింగ్ గ్లోరీ అండ్ ఆనర్ టు హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సంఘము ద్వారా సదాకాలము దేవునికి ఏమొస్తుంది? మహిమ. వీఆర్ హియర్ టు గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరచడానికి ఇక్కడ ఉన్నాం. తరతరములో మహిమను పొందడానికి యోగ్యుడైన దేవుడు ఆయన. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని ప్రభువును స్తుతించండి, ఆయన ఘనపరచండి. ప్రభు కార్యాలు స్పష్టంగా చూస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని ఎవ్రీబడి. తరతరములో ఆయన సంకల్పాలు తరతరములు ఉంటాయనే మాట విన్నాం. ఆయన విశ్వాస్యత తరతరములు ఉంటుంది. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ విల్ లాస్ట్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. తరతరములు దేవుని విశ్వాస్యత ఉంటుందని, తరతరములు సంఘము ద్వారా దేవుడు మహిమను పొందాలని ఆశిస్తున్నాడు. ఒక సంఘం యొక్క లక్ష్యము, సంఘం యొక్క ఉద్దేశము, సంఘం యొక్క ఆలోచన క్రీస్తు ప్రభు వారిని మహింపరచడమే. యాజ్ యు ఆర్ ద మెంబర్ ఆఫ్ ద చర్చ్, ఆర్ యు విల్లింగ్ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ గాడ్? నీ ద్వారా దేవునికి మహిమ రావాలని ఆశిస్తున్నావా? నువ్వు పాడితే, నువ్వు మాట్లాడితే, నువ్వు దేవుని వాక్యం చదివితే, నువ్వు ప్రార్థన చేస్తే, గాడ్స్ నేమ్ షల్ బి గ్లోరిఫైడ్. ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన నామం మహింపరచబడాలి. అయ్యా నీ సంకల్పాలు తరతరములు ఉంటాయా?
చాలాసార్లు నా ఉద్దేశాలే నెరవేర్చబడాలని పట్టుబడుతున్నాను, కానీ నీ సంకల్పాలు శాశ్వత కాలం ఉండే నీ ప్రణాళికలు నెరవేర్చబడినట్లుగా సహాయం చేయడం దేవుని వైపు మనం చూద్దామా? ఆయన మహిమ, ఆయన ప్రభావం మన ద్వారా అనుదినము కూడా అభివృద్ధి పొందినట్లుగా మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకున్నామా? నువ్వు నమ్మిన వాళ్ళు చాలా మంది నన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన విశ్వాస్యత తరతరములు ఉంటుంది. యేసు ప్రభుని నమ్మించి మోసం చేసేవాడు కాదు. ఆయన ఇవ్వాల్సింది ఆల్రెడీ నీకు చాలా ఇచ్చేసాడు. ఆయన తన ప్రాణమే నీ కోసం అర్పించేశాడు. ఆయన నీకు బదులుగా సిలువ మీద మరణించిన యేసయ్య ఘోరమైన బాధను నీ కోసం అనుభవించి హి హాస్ గివెన్ ఎవ్రీథింగ్ దట్ యు నీడ్. అలాంటి విశ్వాస్యత కలిగిన దేవుణ్ణి నువ్వు విడిచి వెళ్ళిపోవాలనుకుంటుంది. అలాంటి దేవుణ్ణి నువ్వు ప్రక్కన పెట్టాలనుకుంటుంది. ఆయన నమ్మకమైన వాడు, నమ్మకమైన దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. తరతరములో నిలిచేవేంటో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నీ సింహాసనము, నీ సంకల్పాలు, నీ విశ్వాస్యత, నీ మహిమ సదాకాలము నిలిచేవి కనుక నీకు స్తోత్రాలయ్యా. మేము అట్టి ప్రణాళికలలో నీకు మా జీవితాలు సమర్పించుకొని సహాయం చేయండి. చాలాసార్లు మా దృష్టి టెంపరీ థింగ్స్ మీద ఉందేమో నాయన. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే వాటి మీద మా దృష్టి నిలుపుకొని కృంగిపోతున్నాం, అధైర్యపడుతున్నాం. మమ్మల్ని క్షమించు లార్డ్. హెల్ప్ us టు ఫోకస్ ఆన్ ఇటర్నల్ థింగ్స్. నిత్య జీవార్థమైన విషయాల మీద మా అందరికీ దృష్టి ఉండినట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా అనేక మందిని మీరు బలపరిచి కృపలో జ్ఞాపకం చేసుకోండి. లైవ్లో ఎన్ని కుటుంబాలు అయితే, ఏ దేశాల నుండి అయితే నాయన ఈ వాక్యాన్ని వింటున్నారో, వాక్యంలో ఉన్న శక్తిని, ప్రభావాన్ని ప్రతి ఒక్కరు గుర్తించినట్లుగా మీరు సహాయం చేయండి. ఘనతయు మహిమయు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అందరం చెప్తాం గట్టిగా ఆమేన్. వన్ మోర్ టైం ఆమేన్.